నాగార్జున సాగర్ కట్టింది మా పార్టీనే, శ్రీశైలం కట్టింది మా పార్టీనే అని ప్రచారం చేసుకుంటూ ఉంటారు కాంగ్రెస్ పార్టీ నేతలు. అదేమో కానీ గత ఏడాదిలో ఒక్క సాగునీటి ప్రాజెక్టును ఒక అడుగు ముందుకు తీసుకెళ్లిన పాపాన పోలేదు. కనీసం మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మతులు చేయించలేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ పాలనా సామర్థ్యంపై అనుమానాలు ప్రారంభమయ్యేలా చేసుకున్నారు. గత ఎన్నికలకు ముందు బ్యారేజ్ కుంగిపోయింది. తప్పు ఎవరిదన్న దానిపై విచారణలు, విశ్లేషణలు సాగే కొద్దీ సాగిపోతున్నాయి. వాటి సంగతి పక్కన పెడితే అత్యంత ముఖ్యమైన ఈ బ్యారేజ్కు అత్యవసరంగా శాశ్వత ప్రాతిపదికన పునరుద్ధరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కానీ ఇప్పటి వరకు కనీసం ఎలా పునరుద్ధరించాలో కూడా ఓ నిర్ణయానికి రాలేకపోవటం ప్రభుత్వ నిర్లక్ష్యానికి సాక్ష్యంగా కనిపిస్తోంది. ప్రభుత్వం ఈ ప్రాజెక్టు పునరుద్ధరణపై అనేక విన్యాసాలు చేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీకి ఎగువ భాగంలో మట్టి కట్ట కట్టి దానికి రక్షణగా జియో ట్యాబ్లు పెట్టాలని మొదట ఆలోచించింది. ఖర్చు తక్కువ అవుతాయని కొంతమంది ఈ సలహాలిచ్చినట్లుగా తెలుస్తోంది. మట్టి కట్ట ఏమాత్రం సురక్షితం కాదని, దాని స్థానంలో రబ్బర్ డ్యాం కట్టుకోవాలని మరికొంతమంది సూచించారు. 2023 అక్టోబర్లో మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయింది. దీంతో పాటు అన్నారం, సుందిళ్లపై అధ్యయనం చేసి శాశ్వతంగా చేపట్టాల్సిన చర్యలను సిఫారసు చేసే బాధ్యతను జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థకు తెలంగాణ ప్రభుత్వం అప్పగించింది. అయితే కోరిన అన్ని పరీక్షల నివేదికలు ఇవ్వకుండా, తమను సంప్రదించకుండా చేపట్టిన చర్యలతో ఎక్కువ సమస్యలు వస్తున్నాయని NDSA చెబుతోంది. నివేదిక రాకముందే మేడిగడ్డ ఎగువన మట్టికట్టను కట్టి జియో ట్యూబ్ టెక్నాలజీలో ఇసుక నింపిన ట్యూబ్ చుట్టూ రక్షణగా గ్యాబియన్ బాక్స్లు పెట్టాలని అధికారులు భావించారు. దీనికోసం డిజైన్లు ఇవ్వాలని సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ను కోరారు. పలువురు నిపుణులు దీన్ని పరిశీలించిన పిదప మట్టికట్ట వద్దని తేల్చి చెప్పారు. రబ్బర్ డ్యాం కట్టుకుంటే భారీగా వరదలు వస్తే గాలిని తీసేసి వరద తగ్గుముఖం పట్టగానే మళ్లీ నింపుకొని నీటిని కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి పంపింగ్ చేయవచ్చని సూచించారు. దీనికన్నా ముందు అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయటం సురక్షితమా కాదా అనే అంశంపై పరిశీలన చేయాల్సి ఉంది. తాత్కాలిక ప్రయత్నాలతో ఇప్పటికే ఓ వర్షాకాల సీజన్ నుంచి బ్యారేజ్ని కాపాడుకున్నారు. గతంలో వచ్చిన వరదలకు కుంగిన బ్యారేజీపై ఎంతో కొంత ప్రభావం పడి ఉంటుంది. మరోసారి వర్షాకాలం వచ్చే వరకు ఎలాంటి మరమ్మతులు చేయకపోతే ఘోరమైన తప్పిదం జరిగినా ఆశ్చర్యపోవలసిన పనిలేదు. ఎవరైనా ప్రాజెక్ట్ ఇలా కుంగిపోతే వెంటనే ఉన్నపలంగా నిపుణుల్ని పిలిపించుకుని పునరుద్ధరణ పనులు చేపడతారు. ఎందుకంటే ఆలస్యమయ్యే కొద్దీ రిపేర్లు కూడా సమస్యగా మారతాయి. కానీ తెలంగాణ ప్రభుత్వం అసలు ఆ బ్యారేజీతో సంబంధం లేదని, దానికి ఏం జరిగినా గత ప్రభుత్వానికే చెడ్డ పేరు వస్తుందన్నట్లుగా సైలెంట్గా ఉంది. కానీ మరమ్మతులు చేయలేక తెలంగాణ ప్రజల్ని ముంచుతున్న భావన మాత్రం ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. కాంగ్రెస్ సర్కారు జాగ్రత్త పడాల్సిన అవసరం వచ్చింది. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.